హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే కాంపిటీషన్ ఉంటుంది కదా. ఇక ఇలా కేడీ గార్మెంట్స్ తరపున డిజైనర్స్ గురించి, ఇక ఇలా శరత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళకు, ఇక కేడీ గార్మెంట్స్ వాళ్ళకు మార్కెట్లో పోటీ కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది కదా. ఆ పోటీలోకి ఇక ఆనందిని రాకుండా చేయడం కోసం ఊర్వశి అయితే ప్లాన్ ప్రకారం ఏం చేయబోతుంది, మరిక ఆనందిని కాపాడి ఎలాగైనా ఇక కాంపిటీషన్లో ఆనంది గెలిచేలా మరిక ఎవరు చేయబోతున్నారు ఆనందిని, ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ రోజైతే ఇక డిజైనర్స్ చాలా బాగుంటాయి, ఎలాగైనా మనమే మార్కెట్లో విన్ అవుతాం అని చెప్పి ఆనంది ఆదిత్య అయితే చాలా హుషారుగా సంతోషంగా ఉంటారు. అది చూసి తట్టుకోలేని ఇక ఇలా ఊర్వశి అయితే ఏదో ఒకటి చేయాలి, రేపు మార్కెట్లోకి అసలు ఆనందిని రాకుండా చేయాలి. ఎలా, ఏం చేయాలి? ఇక ఈ ఫైనల్స్లో వీళ్ళు ఇక గెలిచారనుకో ఆనంది ఆదిత్యను ఎప్పటికీ విడదీయలేం. ఇక ఈ ఫైనల్స్ రౌండ్కు ఆనందిని రాకుండా చేస్తే ఆదిత్యకు కోపం వచ్చి ఇక ఈ జన్మలో ఆనందిని క్షమించడు, అప్పుడు ఇక ఆదిత్య నావాడవుతాడు అని చెప్పి ఊర్వశి అయితే ఈరోజు జిరాఫీతో కలిసి ఇలా అంటూ ఉంటుంది. చూడ్రా, ఇక రేపు కాంపిటీషన్ జరుగుతుంది, ఇక నేను మీ బావగారిని దక్కించుకోవడానికి నాకు బంగారు అవకాశం దొరికిందిరా, కాబట్టి మనం రేపు ఒకటి చెయ్యాలి. ఆనంది గుడి పక్కన ఒక రూమ్లో ఉంటుందని మా అత్తయ్య చెప్పింది. ఎలాగైనా ఈ కాంపిటీషన్ అయిపోయేసరికి ఆనందికి ఆదిత్యకు గొడవలు రావాలి, లేకుంటే నువ్వు వేస్ట్ అని ఇక సునంద అత్తయ్య నన్ను చాలా తిట్టిందిరా, కాబట్టి మనం ఇక రేపు ఆనందిని ఆ కాంపిటీషన్కి వెళ్లకుండా చెయ్యబోతున్నాం అని చెప్పి ఇక ఇలా జిరాఫీతో మాట్లాడుతూ ఉంటుంది ఊర్వశి అయితే. అప్పుడే ఇక ఏం చేద్దామక్క, ఎలా ఆ ఆనందిని ఎలా ఇక మార్కెట్కి వెళ్లకుండా చేద్దాం అని చెప్పి జిరాఫీ అనడంతో ఇక ముందుగానే ఇక మనం ఆనంది వచ్చే రూట్లో మనం ఆనంది కార్ పంచర్ అయ్యేలా ఇక అక్కడక్కడ కొన్ని ఇక ఇలా ఇనుప శీలలు వేయాలిరా. కార్ పంచర్ అయి ఇక కార్ ఆ టైంలో ఇక ఎక్కడికి వెళ్లకుండా చేయాలి, కార్ని లిఫ్ట్ కూడా అందకుండా మనం అక్కడే దగ్గరే ఉండి ఆనందిని కాంపిటీషన్కు వెళ్లకుండా చేయాలి. తర్వాత మన మనుషులతో ఆనందిని కిడ్నాప్ చేయించి ఒక రూమ్లో బంధించాలి. ఇక అప్పుడు ఆనంది కాంపిటీషన్కి వెళ్ళలేక ఇక తను ఇక ఏడుస్తూ కూర్చుంటుంది, తనను మనం కిడ్నాప్ చేశామని తెలియకూడదు అని చెప్పి ఊర్వశి అయితే జిరాఫీతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జిరాఫీ అయితే చాలా సూపర్ ఐడియా అక్క, నువ్వు ఇక చూసుకో అన్నీ, ఇక నేను ఇక్కడ ఆనంది సంగతి నేను చూస్తాను, అక్కడ కాంపిటీషన్కి వెళ్ళి నువ్వు బావగారు అదరగొట్టేయాలి, ఇక మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా అందరి దృష్టిలో ఉండాలి అని చెప్పి జిరాఫీ అయితే అంటూ ఉంటాడు. సరేరా అని చెప్పి ఇక్కడ ఇక ఊర్వశి అంటూ ఉంటుంది. ఉదయం అవుతుంది, ఆనంది తన శివయ్య దగ్గరికి పూజారి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తూ ఉంటుంది, తాత ఇక ఈరోజు ఇక మనం కేడీ గార్మెంట్స్ తరపున పెద్ద హోదా ఉన్న ఇక మార్కెట్లో మన డిజైనర్స్ పెట్టబోతున్నాం, ఇక అది మనకే ఫస్ట్ ప్రైజ్ రావాలని కోరుకుంటున్నాం, కాబట్టి ఇక ప్రైజ్ వస్తే ఖచ్చితంగా ఆ శివయ్యకు నేను రుణపడి ఉంటాను, నేను ఆదిత్య కూడా కలిసిపోయినట్టే, ఈ రోజుతో ఇక మేమిద్దరం కలిసి చేసిన వర్క్ ఈ రోజుతో పూర్తవుతుంది, మా కష్టానికి ఫలితం వస్తుంది అని చెప్పి ఇక తన బాధను మొత్తం తన శివయ్య పూజారితో చెప్పుకుంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక పూజారి కూడా సరేనమ్మ కుట్టి, ఈ రోజు నీ కళ్ళల్లో సంతోషాన్ని చూస్తున్నాను ఇన్నాళ్ళ తర్వాత, ఎలాగైనా నువ్వు గెలుస్తావమ్మా, నీ భర్త నువ్వు ఒక్కటవుతారు, ఆ నమ్మకం నాకుంది. మీ అత్తయ్య ఆ ఊర్వశిని ఇక ఎందుకు ఆఫీస్లో అడుగు పెట్టేలా చేసింది, మీ అత్తయ్య మీద ఆ ఊర్వశి మీద నాకు అనుమానం ఉంది, ఈ రోజుతో ఆ అనుమానం తీరిపోవాలి, నువ్వు నీ భర్త ఒక్కటని వాళ్ళకు తెలియాలి అని చెప్పి పూజారి కూడా ఇలా అంటూ ఉంటాడు ఇక ఆనందితో. అప్పుడే ఇక సరే తాత, నీ ఆశీర్వాదం శివయ్య ఆశీర్వాదం ఉంటే నేను ఎక్కడికైనా వెళ్ళి గెలిచొస్తాను అని చెప్పి పూజారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇక ఇలా బయలుదేరుతుంది ఇక మార్కెట్లో కాంపిటీషన్ కోసం ఆనంది అయితే. అప్పుడే ఇక్కడ ఇక ఊర్వశి జిరాఫీ వెయిట్ చేస్తూ ఉంటారు, ఏంటి ఇంకా రావట్లేదేంటి ఆనంది అని చెప్పి వెయిట్ చేస్తూ ఉండగా ఇంతలోనే ఆనంది కార్ వస్తుంది. ఆనంది కార్ వస్తూ ఉన్న దారిలో అక్కడక్కడ ఇక కార్ పంచర్ అయ్యేలా ఇనుప శీలలు వేస్తారు, దాంతో ఇక
ఆనంది కారు కొద్ది దూరం వచ్చి ఆగిపోతుంది. ఏంటి సడన్‌లా కార్ ట్రబుల్ ఇచ్చింది. టైం అవుతుంది. కరెక్ట్ టైంకి వెళ్ళకపోతే అక్కడ ఆదిత్య గారు కోప్పడతారు. ఇది ఫైనల్ రౌండ్స్. ఇక ఇప్పుడు మేము లేట్‌గా వెళ్ళినా ఓడిపోయినా ఇక నా పరువు పోతుంది. ఆదిత్య గారు నన్ను ఎప్పటికీ నమ్మరు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. కార్ ట్రబుల్ ఇవ్వగానే ఆనంది అయితే ఇంతలోనే జిరాఫీ ఇక ఊర్వశి మనసులు కొంతమంది అయితే ఆనంది చుట్టుముడతారు. వెంటనే ఇక ఏంట్రా ఎవర్రా మీరు నా చుట్టూ చేరుతున్నారు అని చెప్పి ఆనంది ఇక ధైర్యంగా ముందుకు వెళ్తుంది. అప్పుడే ఇక హాఫ్ టికెట్ జిరాఫీ అయితే ఏంటి ఇక నేను మిమ్మల్ని కిడ్నాప్ చేయబోతున్నాను. నువ్వు ఇప్పుడు మార్కెట్లో జరగబోయే డిజైనర్స్ కాంపిటీషన్కి గెలవాలని వెళ్తున్నావు కదా, ఇక నువ్వు గెలవలేవు, నీ పని అయిపోయింది అని చెప్పి ఇక జిరాఫీ అయితే ఆనందిని కిడ్నాప్ చేసేస్తున్నామని చెప్పి నవ్వుతూ ఉంటాడు. దాంతో ఇక ఆనంది అయితే ఏంట్రా నువ్వెంత ఉన్నావని నన్ను కిడ్నాప్ చేస్తావురా, ఇక నీ అవతారం అని చెప్పి ఆనంది అంటూ ఉండగా ఇంతలోనే ఊర్వశి మనుషులు మరికొంతమంది వచ్చి ఆనందిని లాక్కొని వెళ్తూ ఉంటారు. ఒక రూమ్లోకి తీసుకెళ్లి జిరాఫీ ఊర్వశి మనుషులైతే ఇక ఆనందిని కట్టిపడేస్తారు. అప్పుడే ఇక ఆనంది అయితే నేను ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలిరా, ఇప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఆనంది అయితే ఇక్కడ అందరూ కూడా కాంపిటీషన్కి ఇంకా ఆనంది రావట్లేదేంటి, టైం అవుతుంది, టైంకి వస్తుంది కదా, అసలు ఏం జరిగింది, వదిన ఎప్పుడైనా కరెక్ట్ టైంకి వస్తుందని నేను ఎప్పుడు అనేవాడిని, కానీ ఈసారి టైం అయిపోయింది ఇంకా రాలేదంటే వదినకేమో జరిగింది అని చెప్పి చేతు అయితే వెంటనే ఇక బయలుదేరుతాడు. ఇక వదిన ఎక్కడ అని చెప్పి ముందుగా కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయదు, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇక ఏదో భయంగా ఉందని చెప్పి చేతు బయలుదేరుతాడు. ఇక చేతు బయలుదేరి వస్తూ ఉండగా జిరాఫీ ఊర్వశి అయితే ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇక చైతన్యను చూడరు. ఏంట్రా ఆ ఆనందిని ఒక రూమ్లో బంధించారు కదా, అది తప్పించుకోవడానికి వీల్లేదు, ఇక దానికి ఇది ఫైనల్ రౌండ్, ఈసారి అది ఇక ఓడిపోతే ఇక కంపెనీకి పరువు పోతుంది, అంతేకాదు ఆనంది ఆదిత్య దృష్టిలో చెడ్డదైపోతుంది, తనిక ఎప్పుడు కూడా టైం సెన్స్ లేదు, తనకి ఎప్పుడు ఇలాగే చేస్తుందని తనకు కోపం రావాలి ఆదిత్యకు, అప్పుడైతేనే ఆదిత్య నావాడవుతాడు అని చెప్పి ఇక జిరాఫీతో మాట్లాడుతూ ఉంటుంది ఊర్వశి అయితే. అప్పుడే ఇక మాటలన్నీ కూడా ఆనందిని వెతకడానికి వచ్చిన చైతన్య అయితే వింటూ ఉంటాడు. అంటే వదినను కాంపిటీషన్కి రాకుండా ఈ ఊర్వశి ఆపేసిందా, అన్నయ్యను పెళ్లి చేసుకోవడం కోసం ఈ ఊర్వశి ఇంత కుట్ర చేస్తుందా, ఎక్కడ అసలు వదినను ఎక్కడ దాచిపెట్టారు, ఎక్కడ కిడ్నాప్ చేశారు, వెంటనే తెలుసుకోవాలి. ఇక చివరి క్షణంలోనైనా వదినను తీసుకెళ్ళి ఆ డిజైనర్స్ గురించి వదినను ఎక్స్ప్లెయిన్ చేసేలా చేసి ఎలాగైనా కేడీ గార్మెంట్స్ని ఫైనల్ స్థితిలో ఇక మనకు ప్రైజ్ వచ్చేలా చేయాలి, మనమే విన్ అవ్వాలి అని చెప్పి చేతు అయితే ఇక వాళ్ళ మాటలు విని ఆనందిని ఎక్కడో బంధించారు అని చెప్పి చుట్టుపక్కల మొత్తం వెతుకుతూ ఉంటారు. ఇక అప్పుడే ఇక్కడ ఊర్వశి అయితే మళ్ళీ ఇక్కడ కేడీ గార్మెంట్స్ దగ్గర మీటింగ్ జరుగుతుంది కదా, అక్కడికి తన బాస్కి పెయ్యేలాగా వచ్చి ఆనంది ఇంకా రాలేదా, నేను చెప్పాను కదా బాస్, తను ఎప్పుడు కూడా టైంకు రాదు, ఇక తన స్వార్థం తను చూసుకుంటుంది, ఇక ఇప్పుడు ఫైనల్ రౌండ్ అని తెలిసి కూడా ఇక్కడ పనులుంటాయని తెలిసి కూడా ఇంకా రాకపోవడం ఏంటి మీ బిజినెస్ పార్ట్నర్ అని చెప్పి ఇక్కడ ఊర్వశి అయితే ఆదిత్యకు ఆనంది మీద మరింత కోపం వచ్చేలా మాట్లాడుతూ ఉంటారు. జీవన, సునంద, ఊర్వశి వీళ్ళందరూ కూడా. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఏంటి ఆనంది ఇలా చేసిందేంటి, ఎప్పుడంతే, ఎప్పుడు కూడా ఇక టైంకు రాదు, ఇలా మళ్ళీ అందరితో మాటలు అనిపించుకుంటుంది అని చెప్పి చిరాగ్గా ఆదిత్య కాల్ చేస్తాడు. కాల్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. చేతు కూడా కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళాడు, తన వదినను తీసుకురావడానికే వెళ్ళాడా అని చెప్పి ఆదిత్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక చివరికి చైతన్య వెతకగా ఒక చోట ఒక రూమ్లో ఆనంది చేతుకు కనిపించేస్తుంది. ఇక తన పక్కన కొంతమంది రౌడీలు, ఇక ఈ జిరాఫీగాడు వీళ్ళందరూ కూడా ఉంటారు. ఇక ఇప్పుడు వదినను వీళ్ళ నుండి ఎలా తీసుకెళ్ళాలి, అసలు వీళ్ళు చూస్తానికి చాలా భయంకరంగా ఉన్నారు అని చెప్పి ఇక ముందుగా భయపడతాడు. తర్వాత ఇక నేను ధైర్యానికి ముందు వెళ్తాను, ఇక ఎలాగైనా మా వదినను కాపాడుతాను అని చెప్పి వెళ్తూ ఉంటాడు. ఇంతలోనే ఇక జిరాఫీ ఒక్కడే ఆనంది పక్కన ఉంటాడు. మిగతా రౌడీలైతే బయటకు వచ్చి ఇక ఇలా టీ తాగడానికి బయటకు వచ్చేస్తారు. ఇప్పుడే సరైన మార్గం అని చెప్పి వెంటనే ఇక చేతు అయితే తన వదిన ఆనంది దగ్గరికి వెళ్ళి ఇక ఇలా జిరాఫీ గారిని బెదిరిస్తూ ఉంటాడు. ఏంట్రా ఎంత ధైర్యం రా నీకు, మా వదినని నువ్వు మీ అక్క ఊర్వశి కలిసి ఇక ఇలా కిడ్నాప్ చేసేస్తారా, ఇక ఇప్పుడు ఎలాగైనా ఫైనల్ రౌండ్స్లో మా వదిన ఓడిపోవాలి, మా కంపెనీ పరువు పోవాలని ఇంత కుట్ర చేస్తారా, ఇక మిమ్మల్ని వదిలిపెట్టంరా అని చెప్పి ఆ కట్లు మొత్తం విప్పుతూ ఉంటాడు చేతు అయితే. ఇంతలోనే జిరాఫీ అయితే కేకలు వేస్తూ ఉంటాడు. వరే ఎక్కడ చచ్చారా, ఇక్కడ కట్లు విప్పి తీసుకెళ్తున్నారా, ఇక ఇప్పుడు అక్క తప్పించుకుంటే ఇక మనం ఊర్వశి అక్కకు ఏం చెప్పాలిరా, పదండ్రా రాన్రా అని చెప్పి అంటూ
అంటూ ఉంటాడు. దాంతో ఇక చేతు అయితే నోరు మీరా అని చెప్పి జిరాఫీ గొంతు పట్టుకొని గట్టిగా నువ్వు ఇప్పుడు నోరెత్తావనుకో నిన్ను చంపేస్తాను అని చెప్పి ఇక ఇలా చేతు అయితే భయపెడుతూ ఉంటాడు జిరాఫీనైతే. అప్పుడే ఇక జిరాఫీ అయితే ఇక నేనేం మాట్లాడను, నన్ను మాత్రం ఏం చేయొద్దు, ఇదంతా మా ఊర్వశి అక్క చేయమంటేనే మేమందరం చేశాము. ఇక ఊర్వశి అక్క ఆదిత్య బావను పెళ్లి చేసుకోవాలనుకుంది, ఇదంతా మీ అమ్మ ప్లాన్ ప్రకారమే చేస్తుంది. మీ అమ్మే మా అక్కను కోడలుగా కావాలని ఇంటికి వచ్చి అడిగింది. దాంతో ఇక మా అక్క కాదనలేక ఎలాగైనా ఇక ఈ ఆనంది అక్కను ఆదిత్య బావ గారిని విడదీసి మా అక్క ఊర్వశికి ఆదిత్య బావ గారికి పెళ్లి చేయాలనుకుంటుంది అని చెప్పి జిరాఫీ అయితే ఊర్వశి గురించి ఇటు సునంద గురించి అన్ని విషయాలు కూడా ఆనందికి చైతన్యకు చెప్తూ ఉంటాడు. అది విన్న ఇక చేతు అయితే ఒక్కసారిగా షాక్ అయి మా మమ్మీ ఇంత కుట్ర చేస్తుందా, ఎలాగైనా విడిపోయిన మా అన్నయ్యని వదినను కలపాలని ఇక ఏ తల్లిదండ్రులైనా చూడాలి, కానీ అలా కాకుండా అన్నయ్యకు మరో పెళ్లి చేసి వదిన జీవితాన్ని నాశనం చేయాలనుకుంటుందా, ఈ కాంపిటీషన్ అయిపోయాక అందరి సంగతి చెప్తాను అని చెప్పి ఇక ఈ రోజైతే ఇక చేతు అయితే తన వదినను ఇక ఇలా కట్లు విప్పి ఇక కిడ్నాప్ నుండి తీసుకొని వెళ్తూ ఉంటాడు. జిరాఫీ గారిని బెదిరిస్తూ ఉంటాడు, నిన్ను చంపేస్తాను, నేను ఎక్కడ చెప్పమంటే నువ్వు అక్కడ సాక్ష్యం చెప్పాలి, లేకుంటే మీ అక్కను నిన్ను ఇద్దరిని కూడా జైల్లో పెడతాను, ఇక నువ్వు నిన్ను చెప్పమన్నట్టు చెప్తే మీ అక్కను మాత్రమే శిక్షిస్తాను, నిన్ను వదిలేస్తాను అని చెప్పి ఇక్కడ గట్టిగా జిరాఫీ గానికి వార్నింగ్ ఇచ్చి జిరాఫీని కూడా తీసుకొని అక్కడికి వెళ్తాడు చేతు అయితే. ఇంకా ఆనంది రావట్లేదు, ఇక్కడ ఆదిత్య డిజైనర్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ అసలైన ఎక్స్ప్లెయినర్స్ ఇక ఇలా ఆనంది ఇంకా రాకపోవడం ఏంటి, తను చాలా సిన్సియర్ గర్ల్ అని చెప్పారు, కానీ ఇలాంటి సమయంలో ఇలా చేయడం ఏంటి అని చెప్పి ఇక అందరు కూడా ఆనంది గురించి బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటారు. ఇంతలోనే చేతు అయితే ఆనందిని తీసుకొని వచ్చేసింది, ఆనంది మేడం గారు వచ్చేసింది జడ్జి గారు అని చెప్పి ఇలా అంటూ ఉంటాడు చేతు అయితే. అప్పుడే ఇక ఆనంది తలకు గాయం ఉంటుంది, ఆనందిని ఇలా ప్రమాదం నుండి కాపాడుకొని చైతన్య తీసుకొస్తున్నట్టు అందరూ కూడా చూస్తూ ఉంటారు. మా వదినకు ఇక ఇలా ఇక్కడికి రాకుండా చేయడం కోసం మా వదినని కొంతమంది కిడ్నాప్ చేశారు, ఇక వాళ్ళ నుండి నేను కాపాడుకొని తీసుకొస్తున్నాను. ఇక ఆనంది మేడం గారు వచ్చారు కదా, ఈ డిజైనర్స్ గురించి చక్కగా వివరిస్తుంది, ఖచ్చితంగా మీరందరూ అర్థం చేసుకోండి, మా వదిన లేటుగా వచ్చినందుకు ఏమీ అనొద్దు, తన పరిస్థితి ఏంటో తర్వాత చెప్తాం అని చెప్పి అంటూ ఉంటాడు చేతు అయితే. అప్పుడే ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక ఆనందికి ఏదో జరిగింది, తర్వాత అన్ని విషయాలు చెప్తానంటుంది కదా, ముందుగా తను వేసిన డిజైనర్స్ గురించి ఇక తెలుసుకుందాం అని అక్కడికి వచ్చిన జడ్జిస్ అయితే ఒపీనియన్స్ ఇలా తీసుకుంటారు. దాంతో ఇక ముందుగా ఆనంది మేడం స్టేజ్ మీదకి రావాలి, తను వేసిన డిజైనర్స్ గురించి కేడీ గార్మెంట్స్ గురించి మాట్లాడాలని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటారు. దాంతో ఇక ఆనంది అయితే ఇక ఇలా ప్రమాదం నుండి బయటపడి ఆ స్టేజ్ ఎక్కి ఇలా మాట్లాడుతూ ఉంటుంది తన డిజైనర్స్ గురించి. ఇక ఇలా ఒక ఫ్యామిలీ మొత్తం కూడా ఎలా ఉండాలి, పిల్లలు ఇక అవన్నిటి గురించి చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటుంది ఆనంది అయితే. అది విన్న ఇక అక్కడ ఉన్న జడ్జిస్ అందరూ కూడా చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక ఇలాంటి అమ్మాయి మార్కెట్లో ఇలాంటి డిజైనర్స్ వేసిందంటే ఇక అందరూ కూడా ఎక్కువగా కొనుగోలు చేస్తారు, కాబట్టి కేడీ గార్మెంట్స్ తరపున ఆనంది మేడం గారు చాలా చక్కగా వివరించారు, ఇక విన్నర్ ఆనంది మేడం గారే అని చెప్పి చివరికైతే ఆనంది చెప్పిన తన డిజైనర్స్ గురించి అందరూ కూడా చాలా మెచ్చుకుంటూ అభినందిస్తూ స్టేజ్ మీద ఆనందిని ఆదిత్యను భార్యాభర్తలుగా ఇక మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని వీళ్ళ కపుల్స్ అయితే చాలా గొప్పగా పొగుడుతూ ఉంటారు. ఇక ఇలా సన్మానం చేస్తూ వాళ్ళకైతే కాంపిటీషన్లో కప్పు గెలిచారని చెప్పి ఇక గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. అదంతా చూసిన సునందకు ఊర్వశికైతే దిమ్మ తిరిగిపోతుంది. ఇక చివరి క్షణంలో ఇక చైతన్య ద్వారా మళ్ళీ కేడీ గార్మెంట్స్ తరపున ఆనంది ఆదిత్య విన్నర్ కాబోతున్నారు. గెలిచిన తర్వాత ఇక ఇలా మళ్ళీ ఆఫీస్కు వచ్చి చేతు అయితే సునందకు ఊర్వశికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు ఆనంద్ విషయంలో. ఇక ముందుగా సునంద దగ్గరికి వస్తాడు, అమ్మ అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, ఆ ఊర్వశి ఇక అన్నయ్యను పెళ్లి చేసుకోవడం ఏంటి, వదిన ఉన్నాక ఇక అన్నయ్యకు మరో పెళ్లి చేయాలనుకోవడం ఏంటి అని చెప్పి చేతు అయితే అంటూ ఉంటాడు. దాంతో ఇక ఆదిత్య అయితే షాక్ అవుతాడు, ఏంట్రా చేతు ఏం మాట్లాడుతున్నావురా, నాకు అమ్మ ఇక మరో పెళ్లి చేయడం ఏంటి నాతో చెప్పకుండా అని చెప్పి ఆదిత్య అనడంతో, అవునన్నయ్య ఒక్కసారి అమ్మను నువ్వే అడుగు, ఇక ఈ ఊర్వశి ఇక నీకు పెళ్లి చేసుకోవడానికే ఈ ఆఫీస్లో అడుగు పెట్టింది, నీకోసమే నిన్ను ఇక బుట్టలో దించడం కోసమే ఊర్వశి అమ్మ ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తున్నారు, ఈరోజు వదినను
నిన్ను దూరం చేయడం కోసం, ఇక కాంపిటీషన్‌కి వదినను రాకుండా చేయడం కోసం ఈ ఊర్వశి ఎంత కుట్ర చేసిందో తెలుసా? ఇక తన మనుషులతో వదినను కిడ్నాప్ చేయించింది. ఇక నేను వదిన కోసం వెళ్ళి, వదిన జాడ కోసం వెళ్ళి వదిన గురించి తెలుసుకున్నాను. తనను కిడ్నాప్ చేశారని తెలుసుకొని వాళ్ళను బెదిరించి చివరి క్షణంలో వదినను తీసుకొచ్చి ఇక ఈ కేడీ గార్మెంట్స్ పరువు నిలబెట్టాను. లేకుంటే నేను వెళ్ళకుండా ఉంటే ఈరోజు ఏం జరిగేది? నీకు వదినకు మధ్య మరింత దూరం పెరిగేది. అసలు మీరు ఎప్పటికీ కలిసే వాళ్ళే కాదు. కేడీ గార్మెంట్స్ పరువు కూడా పోయేది. ఈ ఊర్వశి వల్ల ఇన్ని నష్టాలు జరిగాయి అని చెప్పి ఇక ఈ రోజైతే అంటూ ఉంటాడు చేతు అయితే. అప్పుడే ఇక ఊర్వశి అయితే చాలా భయపడుతూ ఉంటుంది. ఇంతే కాకుండా సూర్య జైలుకు వెళ్ళడానికి కూడా నేనే కారణమని తెలిస్తే ఈ చైతన్య నన్ను వదిలిపెట్టడు. ఎలాగైనా వీళ్ళ నుండి నేను దూరం కావడమే బెటర్. ఎక్కడికైనా వెళ్ళిపోవాలి త్వరగా ఊరు వదిలేసి. ఇక ఇప్పుడు నా గురించి ఒక్కొక్కటి నిజాలు తెలుసుకుంటారేమో అని చెప్పి చాలా భయపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక జిరాఫీ కూడా పక్కనే ఉంటాడు. ఏంట్రా చెప్పరా మీ అక్క గురించి? నేను చెప్పేది మొత్తం నిజమా అబద్ధమా నువ్వు కూడా ఒకసారి చెప్పు అని చెప్పి జిరాఫీ గారిని బెదిరించడంతో అప్పుడే ఇక జిరాఫీ అయితే అవునండి, ఇక సునంద మేడం గారే మా అక్కను ఇంటి కోడలు చేసుకోవాలనుకున్నారు. మా అక్క డబ్బుకు కకృతిపడి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంది సార్. ఇక మీ స్థాయి మా స్థాయి తగదని మాకు తెలుసు. కానీ సునంద మేడం గారి బలవంతంగానే ఇక మేము ఈ పెళ్లికి ఒప్పుకోవలసి వచ్చింది అని చెప్పి జిరాఫీ అయితే జరిగిందంతా చెప్తూ ఉంటాడు. దాంతో ఇక ఆదిత్య ఆనంది అయితే చాలా కోపంగా సునంద వైపు చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక సునంద అయితే ఇక ఆదిత్య దగ్గరికి వచ్చి అది కాదురా అది, ఇక నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలనుకున్నాను. ఇక ఊర్వశి చాలా అందంగా ఉంది. తన ప్రవర్తన సాంప్రదాయం చాలా పద్ధతి గల కుటుంబం అని తెలుసుకున్నాను. ఇక నీకు సరైన ఈడు జోడని నీకు తెలియకుండానే నిన్ను ఇలా తన బుట్టలో వేసుకోమని నేనే చెప్పానురా. ఇక నీకు చెప్పకుండా చేయడం నాది తప్పే, సారీరా అని చెప్పి అంటూ ఉండగా లేదమ్మా నువ్వు చేసింది చిన్న తప్పు కాదు, సారీతో క్షమించడానికి. ఇక నువ్వు నా మనసేంటో తెలుసుకోకుండా నన్ను ఒక ఆట బొమ్మను చేసి నీ ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నావు. ఇక నిన్ను అమ్మగా గౌరవించినప్పటికీ ఇక నువ్వు నన్ను ఇలా చేస్తావా? ఇక నీకంటే తమ్ముడే బెటర్ అమ్మా. తమ్ముడు ఎలాగైనా నన్ను ఆనందిని కలపడం కోసం వాడు ఎన్నో చేశాడు. చివరికి ఇక తను ప్రేమ అని చెప్పి జీవన్ను పెళ్లి చేసుకొని జీవన పొగరంచాలనుకున్నాడు. ఇక తమ్ముడు జీవన్ను పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటో కూడా నేను తెలుసుకున్నాను అని చెప్పి ఈ రోజైతే తన తమ్ముణ్ణి ఇక నాకు లక్ష్మణ్ లాంటి తమ్ముడున్నాడు. ఇక రాముడు సీతలాగా నన్ను ఆనందిని కలపడానికి అని చెప్పి చాలా మెచ్చుకుంటూ ఉంటాడు ఆదిత్య అయితే ఈరోజు చైతన్యని. అప్పుడే ఇక శశికాంత్ కూడా అవును నా చిన్న కొడుకు చాలా మంచివాడు. ఇక పెద్ద కొడుకు అమ్మ మాట కాదనడం చెప్పి వాళ్ళమ్మ తన ఇష్టానికి వచ్చినట్టు ఇక ఇలా చేస్తూ ఉంటే ఇక ఇప్పుడు కాపాడాడు. తన అన్నయ్యను వదినను కలపడానికి ఇక చేతు చాలా చేశాడు అని చెప్పి అన్ని విషయాలు కూడా చెప్తూ ఉంటాడు శశికాంత్ అయితే. అప్పుడే ఇక సునంద అయితే ఏంటి ఊర్వశి, ఇక కుటుంబం పరువు తీయడానికి నువ్వు ఇదంతా చేస్తావా? ఇక ఇప్పుడు కంపెనీ పరువు కూడా ఆనందిని కిడ్నాప్ చేసి తీయడానికి ప్రయత్నించావు. ఒకప్పుడు ఆదిత్యను ఇక ఇలా మైక్ మీదేసి పడవేసి తనను ప్రమాదానికి గురి చేయాలనుకున్నావు. ఇక నువ్వు ఆదిత్యను ఇలా లొంగ తీసుకుంటావని నువ్వు అనుకోలేదు అని చెప్పి ఇక ఊర్వశి మీద చాలా సీరియస్ అవుతూ ఉంటుంది. ఇంతలోనే ఆనంది అయితే అత్తయ్య మీరు ఇక నా మీద కోపం పెంచుకున్నారనుకున్నాను, కానీ అది కోపం కాదు ద్వేషమని ఇప్పుడు అర్థమవుతుంది. ఇక మీకు నేనంటే ఇంత కోపం ద్వేషం ఉందా? నన్ను ఆదిత్య గారిని విడగొట్టడం కోసం మీరే స్వయంగా వేరే అమ్మాయిని ఆదిత్యకు కలపడానికి ఇలా ప్రయత్నిస్తారా అని చెప్పి ఆనంది కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే తన భార్య ఇక మంచి మనసు అర్థం చేసుకొని ఆనంది ఎవరు అర్థం చేసుకోకున్నా నిన్ను అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ రోజు నుండి ఇక మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. కేడీ గార్మెంట్స్లో మన ఇద్దరం బిజినెస్ పార్ట్నర్గా గెలిచాము. లైఫ్లో కూడా ఖచ్చితంగా మన ఇద్దరం గెలుస్తాం. మన ఇద్దరం ఇక నుండి ఇక ఇద్దరం ఒకేలా ఉందాం, కలిసే ఉందాం. ఇక నీతో పాటు నేను కూడా నీ రూమ్ దగ్గరికే వస్తాను. ఇక మా అమ్మతో ఉండడం కంటే నీతో ఉండడమే బెటర్. మా అమ్మ నన్ను ఎలా చూస్తుందో నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పి ఇలా సునందాను చీకొడుతూ ఆదిత్య అయితే ఆనందితో పాటు గుడిలో ఇక చిన్న ఇల్లు ఉంటుంది కదా, ఇక గుడి దగ్గర ఆనంది ఇంటికి వెళ్ళిపోతాడు. దాంతో ఇక సునంద అయితే నా కొడుకు విషయంలో నేను తప్పు చేశానా? నా కొడుకు ఒపీనియన్ తెలుసుకోకుండా నేను ఊర్వశిని తనకు జంటగా చేయాలనుకోవడం నేను చేసిన తప్పే అని చెప్పి పశ్చాత్తాపడుతూ ఉంటుంది సునంద అయితే. మరిక సునంద తన కోడలు మంచితనాన్ని అర్థం చేసుకుని తన కొడుకు కోడల్ని ఇంటికి స్వాగతం ఇస్తుందా, ఇక రమ్మని చెప్తుందా? మరిక ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది సునంద ఆనంది విషయంలో అనేది చూడాలి. ఇక ఈ విధంగానైతే చేతు చివరి క్షణంలో ఆనందిని కాపాడి
ఇక ఊర్వశికి, జిరాఫీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి చివరికి కేడీ గార్మెంట్స్ తరపున తన అన్నయ్య వదినను గెలిచేలా చేసి తన అన్నయ్యను వదినను కలిపి తిరిగి సునంద మనసును కూడా మార్చబోతున్నాడు. సునంద ఖచ్చితంగా ఇప్పుడు ఆనందిని ఆదిత్యని ఒకటి చేసి ఇంటికి ఆహ్వానిస్తుంది అనిపిస్తుంది. చూద్దాం మరిక ఇలానే జరగబోతుందా, ఏం జరుగుతుందనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.